శ్రీ ఆంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రాలలో ప్రాచీనమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం బీచుపల్లి. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నంబర్ జాతీయ రహదారికి పక్కగా ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్య క్షేత్ర వైభవం చూద్దాం. బీచుపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని 16వ శతాబ్దం ఆరంభంలో వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారు 9వ శతాబ్దానికి చెందిన చిద్దచోళుడి కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలం నాటి నిర్మాణం పూర్తిగా శిథిలమవడంతో 200 సంవత్సరాల క్రితం గద్వాల రాజులు పునర్నిర్మించారని ఈ ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ ఆంజనేయ స్వామివారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోరికలు తీర్చి భక్తవల్లభుడిగా పూజలందుకుంటున్నారు. నా పేరు ప్రహ్లాదాచారి, మహాజన ప్రహ్లాదాచారి అంటారు. కానీ ఇక్కడ బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో వంశపారంపర్యంగా చేస్తూ నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ప్రాశస్త్యం ఎట్లా ఉన్నదంటే, ఇక్కడ వ్యాస మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము స్వయంభూ కాదు. అయినా ఇప్పుడు మా వ్యాస మహాముని పర్యటన చేస్తూ ఇక్కడ వచ్చి కృష్ణానది తీరంలో బస చేశాడు. ఒకరోజు బస చేసిన తర్వాత ఆ రోజు ఇక్కడ మళ్ళీ పిదావిధిగా కృష్ణానదికి పోయి స్నానము సంధ్యలు ఆచరించి వాళ్ళు జపతపాలు చేసుకునే ముందు ఆ ఒక శిష్యుడు ఆ గురువు యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ బండరాయి చెప్పేదట, అప్పుడు నేను ఇక్కడ ఆంజనేయ స్వామిని ఉన్నాను, నా మీద నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, నన్ను తీసుకుపోయి ఎక్కడైనా ప్రతిష్ఠించండి అని ఆ యొక్క శిష్యునికి వినబడింది. అప్పుడు ఆ బండరాయి నుంచి వచ్చే మాటలను విని ఆ శిష్యుడు భయపడి హుటాహుటిన అప్పుడు ఆ గురువుగారి దగ్గరికి, అంటే గురువుగారు అంటే వ్యాస మహాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు గురువుగారు ఈ విధంగా ఉంది, నాకు ఈ మాట పలానా మాట ఇట్లా వినబడింది, అందువరకు నీకు భయపడి ఇక్కడ వచ్చాను అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆ బండరాయి మళ్ళీ యథావిధిగా ఆకాశవాణికి వినబడినట. ఇక్కడ నేను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పడి ఉన్నాను, నా మీద బడవుతున్నారు, నన్ను ఎక్కడైనా తీసుకువెళ్ళి ప్రతిష్ఠించండి అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాస మహాముని మళ్ళీ అడిగాడట, కానీ స్వామి నువ్వు ఇంత పెద్ద బండరాయిగా ఉన్నావు, నిన్ను ఏ విధంగా మోసుకుపోగలను, నిన్ను మోసుకుపోవడానికి మాకు శక్తి ఉందా అని అడిగాడట. అప్పుడు ఆ స్వామి మళ్ళీ ఆకాశవాణి నుంచి మొదలుపెట్టాడట, ఆ విధంగా ఏముండదు, నీవు తలపై పెట్టుకునే టైంకి చాలా అల్తిగా, అనగా మునగబండి వలె నేను చాలా అల్తిగా అయిపోతాను, అప్పుడు మధ్య తీసుకుపోయే ముందు ఎక్కడైతే మీకు బరువుగా అనబడిందో అక్కడ ఉంచి నన్ను ప్రతిష్ఠించండి చెప్పాడట. అప్పుడు ఆ స్వామి ఆ ఆంజనేయ స్వామిని మనసులో ధ్యానం చేసుకొని ఆ స్వామిని తలపై పెట్టుకున్నాడు. అప్పుడు చాలా అంటే సులభంగా లేచాడట. అప్పుడు ఆ స్వామిని తలపై పెట్టుకొని వస్తూ ఇక్కడ చిన్నగా రావి చెట్టు ఉందంట. ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చే వరకు ఆ స్వామిని ఇక్కడ బరువుగా ఉన్నాడని చెప్పి ఆ రావి చెట్టు బుడంలో పెట్టి అక్కడే ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించిన తర్వాత ఆ రోజు పూజా కైంకర్యం చేసి ఆ రోజు పూజ నైవేద్యం అన్నీ కంప్లీట్ పూర్తిగా చేసుకొని మళ్ళా మరుసటి రోజు పూజ కార్యక్రమం చేయాలి కదా, ఏ విధంగా చేయాలా అని చెప్పి ఆయన మనసులో అనుకున్న తర్వాత అప్పుడు వచ్చాడంట, రాత్రి కళలో చెప్పాడంట, మళ్ళీ మరునాడు ఉదయము నువ్వు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇక్కడ మొట్టమొదలుగా మీ పర్యటన పోతూ మళ్ళీ మొట్టమొదలుగా ఎవరైనా వస్తూ ఉంటే మొట్టమొదలు నీకు ఎవరు కంటిలో పడితే వాళ్ళకు మాత్రమే ఈ పని ఒప్పచెప్పు అని చెప్పి పూజా కార్యక్రమం ఒప్పచెప్పు అని చెప్పాడట. అప్పుడు మరుసటి రోజు ఉదయం లేచి కృష్ణానదికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఆ స్వామికి అభిషేకించి తర్వాత వీళ్ళు ఆ రోజు మళ్ళీ ఇక్కడ నుంచి వేరే స్థానానికి పోవడానికి ప్రయాణించారు. ప్రయాణం చేస్తూ ఈ కొండపేట అనేటువంటి గ్రామం ఉండేది. ఆ గ్రామం నుంచి ఒక బోయ పిల్లవాడు పశువులు మేపుకుంటుంటే అప్పుడు ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని, బాబు ఈ విధంగా ఉంటుంది, మేము ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాము, నీవు ప్రతిరోజు సద్యానం తీసుకొస్తావు కదా, ఆ సద్య టిఫిన్ తీసుకొని వచ్చినప్పుడు ఆ స్వామి ముందు పెట్టి నీ నీళ్లు నది నుంచి నీళ్లు పోసి ఆ స్వామి ముందు నీవు తెచ్చిన నైవేద్యం పెట్టి
మరలా నువ్వు భోజించు అని చెప్పాడంట. అంటే భోజనం చేయని చెప్పాడు. అప్పుడు ఆ బాబా ఆ విధంగా బోధించిన తర్వాత సరే స్వామి మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి అప్పటి నుంచి ఈ బోయ పూజారులు మా దగ్గరికి వచ్చి అలవాటు ఇదే పేరు. అంటే వంశపారంగా వాళ్ళు వచ్చారు. ఆ బోయ అనే పేరు బీచుపల్లి. బీచుపల్లి అయిన తర్వాత ఈ స్వామి పేరు కూడా బీచుపల్లి రాయుడుగా పేరు పొందినాడు ఇప్పుడు. అయితే ఇప్పుడు తర్వాత రెండవది ఈ స్వామి యొక్క ప్రశస్తి ఇంతవరకు ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో పౌర్ణమికి ముందు రెండు రోజుల ముందు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే త్రయోదశి నుంచి విద్య వరకు ఇక్కడ 5 రోజులు బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో చాలామంది వస్తారు. ఇక్కడ లాస్ట్ రోజు కానీ ఫస్ట్ రోజు కానీ ఈ వారాలు మొత్తం నెల రోజులుగా నడుస్తుంటాయి బ్రహ్మోత్సవాలు. ఇది రెండోది. ఇప్పుడు హనుమత్ జయంతి వస్తుంది. ఈ హనుమత్ జయంతి కూడా కొన్ని విశేష పూజలు నడుస్తుంటాయి. అభిషేకము, ఆకు పూజ చేసేవాళ్ళు చాలామంది సేవలు, పల్లకి సేవలు చేస్తుంటారు. ఆ విధంగా చేస్తుంటారు. మూడవది ఇక్కడ మా దగ్గర ఏకాదశి కూడా ఒక రకంగా నడుస్తుంది. తొలి ఏకాదశి అని చెప్పి అంటే ఇప్పుడు మన ఏరవాక పురం పోయిన తర్వాత వచ్చేడు తొలి ఏకాదశిని ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంటారు. ఆ రోజు భజన కార్యక్రమాలు వాటి వంటి చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కల్వ మహర్షి కూడా అంటే ఈ కల్వ మహర్షి ఈ స్వామి ప్రతిష్ఠించక ముందు నుంచే ఉంది. అయితే ఆ కల్వ మహర్షి తపస్సు చేసినటువంటి స్థలమని. అయితే అక్కడ పుట్టగా పెరిగి పెద్ద పుట్టగా పెరిగి ఆ కల్వం యొక్క అంటే కలిమి చెట్టు ఉంటుందని ఆ కలిమి చెట్టు మలిసి పెద్ద పుట్టగా మారిపోయింది. అక్కడ కూడా పూజలు నడుస్తున్నాయి. ఇంతవరకు ఆ స్వామిని అనుమతి తీసుకొనే ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకోవాలని ఆనవాయితీ ఉండేది. ఈ విధంగా చాలామంది భక్తులు వస్తారు. ఎందుకంటే రోగగ్రస్తులు వస్తుంటారు, పిశాచాలు, దయ్యాలు ఇలాంటివి పట్టిన వాళ్ళకి కూడా చాలామంది వస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చి 41 రోజు సేవ చేసిన వాళ్ళకి ఎలాంటి వ్యాధులు కానీ భూతాలు కానీ పిశాచులు కానీ ఏమీ ఉండవు, అన్నీ తొలగిపోతాయి. వాళ్ళ సంసారాలు కూడా అన్యోన్యంగా నడుస్తాయని చెప్పి ఇక్కడ మా పెద్దలు చెప్పేవారు. అందుకొరకే ప్రతిసారి ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తుంటుంది. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, నామకరణం చేసుకునే వాళ్ళు, చాలా మటుకి పుట్టెడుకలు తీసేవాళ్ళు చాలా అరుదుగా వచ్చేవాళ్ళు, చాలామంది వచ్చేవారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళకల్లా ఈ సంసారాలు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు కానీ ఎలాంటివి ఏమి ఉండకుండా మంచిగా అన్యోన్యంగా ఉంటారని చెప్పి మా పెద్దలు చెప్తూ వచ్చి ఈ విధంగా చేశారు. ఇది నమస్కారం.